ఈ మధ్య మా ఇంట్లో ఒక కొత్త రూల్ వచ్చిందండి. ఎందుకు రూల్. ఎందుకు రూలా? అవును. మా 7 ఏళ్ల అబ్బాయి ఉన్నాడే, వాడు ప్రతిదానికి ఎందుకు అని అడగడం మొదలుపెట్టాడు. ఉమ్, అన్నం తిను అంటే ఎందుకు తినాలి, ఆ, పడుకో అంటే ఇప్పుడే ఎందుకు పడుకోవాలి. మొదట్లో భలే ముచ్చటగా అనిపించింది. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే కొన్నిసార్లు కొంచెం చిరాకుగా కూడా ఉంది. అర్థం చేసుకోగలను. నిన్న మొన్నటి వరకు ఊహాలోకంలో సూపర్ హీరోల కథల్లో బతికినవాడు సడన్ గా ఒక లాయర్లా మారిపోయాడు. చాలా మంది తల్లిదండ్రులకి ఇది తెలిసిన విషయమే. అందుకే ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి టాపిక్. మధ్యబాల్యం అంటే సుమారుగా 7 నుండి 10 ఏళ్ల పిల్లల ఆలోచన విధానంలో వచ్చే ఒక పెద్ద మార్పు గురించి. ఈ వయసునే ఏజ్ ఆఫ్ రీజన్ లేదా వివేచన యుగం అంటారట. అవును. మాకు దొరికిన ఒక అద్భుతమైన మూలం ద లాజిక్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్ ఈ విషయాన్ని చాలా చక్కగా వివరిస్తోంది. ఇది చదివాక నాకు బల్బు వెలిగినట్టు అయింది. ఓహ్, పిల్లల మొండితనం ఎదురు చెప్పడం వెనుక ఒక పెద్ద లాజిక్ ఉందని తెలిసింది. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం తరచుగా పిల్లల ప్రవర్తనను పైపైన చూసి మారాన్ చేస్తున్నాడు లేదా మాట వినడం లేదు అని అనుకుంటాం. నిజమే. కానీ ఈ మూలం ప్రకారం ఆ ప్రవర్తనల వెనుక వారి మెదడులో జరుగుతున్న ఒక అద్భుతమైన అభివృద్ధి ఉంది. అయితే ఈరోజు మనం ఏమేం చర్చిద్దాం? సరే, ఈరోజు మనం వాళ్ల ఎదురు చెప్పడం వెనుకున్న తర్కం, ఇంట్లో ప్రశ్నలడిగినప్పుడు వాళ్ళెందుకు బ్లాంక్ అయిపోతారు, బ్రెయిన్ ఫ్రీజ్. అదే బ్రెయిన్ ఫ్రీజ్, ఇంకా వాళ్ళు ఎందుకు మనతో పవర్ స్ట్రగుల్ చేస్తారు, ఇంట్లో వాళ్ల తప్పుల్ని ఎందుకు పదే పదే ఎత్తి చూపుతారు, ఇలాంటి విషయాల వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బావుంది. అయితే మొదలు పెడదాం. ముందుగా అందర్నీ వేధించే సమస్య ఎదురు చెప్పడం. ఆ రూంలో ఉన్న బొమ్మ తీసుకురా అని చెప్తే సమాధానం నాకు తెలుసు, నేనెందుకు తేవాలి, నువ్వే వెళ్ళి తెచ్చుకో అని వస్తుంది. ఆ క్షణంలో మనకు కోపం రావడం చాలా సహజం కదా. అవును, వస్తుంది. దీని అగౌరవంగా చూడాలా, లేక దీని వెనుక ఇంకేమేదా ఉందా? సాధారణంగా మనం దాన్ని అగౌరవంగానే చూస్తాం. కాని నిజానికి అది వాళ్ల ఎదుగుదలలో ఒక ముఖ్యమైన దశ. దశనా? అవును. అంతకు ముందు వరకు, అంటే సుమారుగా 7 ఏళ్ల వరకు పిల్లల ఆలోచనా విధానం చాలా ఊహాత్మకంగా, మ్యాజికల్గా ఉంటుంది. కరెక్ట్. వాళ్ల ప్రపంచమంతా కార్టూన్లు, బొమ్మలు, కథలు. అదే. కాని ఈ ఏజ్ ఆఫ్ రీజన్ లోకి అడుగుపెట్టాక వాళ్ల మెదడులో ఒక స్విచ్ ఆన్ అవుతుంది. వాళ్లు ఊహాలోకం నుండి వాస్తవ ప్రపంచంలోకి వస్తారు. ఓ! ఈ వాస్తవ ప్రపంచం నియమాలు, కారణాలు, లాజిక్తో నడుస్తుందని వాళ్లు గ్రహించడం మొదలుపెడతారు. అందుకే మీరు చెప్పిన దానికి ఒక లాజికల్ కారణముందా అని వెతుకుతారు. అంటే నేనెందుకు తేవాలి అన్న ప్రశ్న వెనుక ఈ పని చేయడానికి సరైన కారణమేమిటి అనే జిజ్ఞాస ఉంటుంది. అది ధిక్కారం కాదు, తర్కాన్వేషణ. ఓ, అంటే వాళ్ళు మన అధికారాన్ని కాదు, మనం చెప్పిన దాని వెనుక ఉన్న లాజిక్న ప్రశ్నిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఈ కోణంలో ఆలోచిస్తే కొంచెం కోపం తగ్గుతుంది. సరే, ఈ లాజిక్ అనేది కేవలం పనుల విషయంలోనేనా, లేక ఇంట్లో వాళ్ళ మధ్య కూడా చూపిస్తారా? మంచి ప్రశ్న. ముఖ్యంగా తోబుట్టువుల విషయంలో. వాడికి పెద్ద చాక్లెట్ ఇచ్చావు, నాకు చిన్నదిచ్చావు అని గొడవలు మొదలవుతాయి. దీన్ని మనం అసూయ అనుకుంటాం. కరెక్ట్. కాని అది కేవలం అసూయగాదు, అది వాళ్లలో బలపడుతున్న న్యాయభావన. న్యాయభావన. అవును, ఫేర్నెస్. ఈ వయసులో వాళ్లకు న్యాయం, సమానత్వం అనే ఐడియాలు చాలా ముఖ్యమైనవిగా మారతాయి. నిజమే, ప్రతీదీ సమానంగా పంచాలి. ప్రపంచమంతా ఒక పద్ధతి ప్రకారం న్యాయంగా జరగాలని వాళ్లు బలంగా నమ్ముతారు. ఒకరికొకలా ఇంకొకరికి మరోలా ప్రవర్తించడం వాళ్ల దృష్టిలో పెద్ద అన్యాయం. అవును. ఆ అన్యాయాన్ని వాళ్లు సహించలేరు. అందుకే అంత నాటకీయంగా రియాక్ట్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు ఇంటికి మారల్ కంపాస్ లాంటివాళ్లు. ఇంట్లో న్యాయం తప్పుతోందని మనల్ని హెచ్చరిస్తున్నారన్నమాట. అంటే ఇంట్లో ఒక చిన్న న్యాయమూర్తిని పెంచుతున్నామన్నమాట. ఇది భలే ఉంది. అంతే కదా. రోజంతా ఇలా ప్రతిదీ లాజికల్గా ఆలోచిస్తూ ఫేర్నెస్ కోసం పోరాడుతూ ఉంటే తలబద్దలవ్వదా? అవును మరి. అందుకేనేమో స్కూల్ నుంచి రాగానే సోఫాలో నీరసంగా పడిపోతారు చాలా మంది పిల్లలు. మనం దాన్ని బద్ధకం అనుకుంటాం. స్కూల్లో ఏం కష్టపడ్డావురా కూచోడానికి అని విసుక్కుంటాం. దీనికి మన మూలంలో ఒక మంచి పదం వాడారు, బ్రెయిన్ బ్యాటరీ. బ్రెయిన్ బ్యాటరీ. అవును. మనం మన ఫోన్ని రోజంతా వాడితే సాయంత్రానికి బ్యాటరీ ఎలా అయిపోతుందో పిల్లల మెదడు కూడా అంతే. ఓ! స్కూల్లో 7-8 గంటల పాటు వాళ్ల మెదడు నాన్ స్టాప్గా పనిచేస్తుంది. క్లాసులు వినాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, టీచర్ చెప్పిన రూల్స్ పాటించాలి, ఫ్రెండ్స్తో సర్దుకుపోవాలి. అమ్మో, చాలా పనే ఉంది. ఇవన్నీ చాలా మానసిక శక్తిని వాడేస్తాయి. సాయంత్రానికి వాళ్ల బ్రెయిన్ బ్యాటరీ పూర్తిగా 0%కొచ్చేస్తుంది. అలాగా?
ఇంటికి వచ్చాక వాళ్ళు చూపించేది బద్ధకం కాదు, తీవ్రమైన మానసిక అలసట. మనం ఆఫీసు నుండి ఇంటికొచ్చాక ఎలా ఫీల్ అవుతామో వాళ్ళు అంతే. కాస్త ఛార్జింగ్ అయ్యే టైం ఇవ్వాలి. బ్రెయిన్ బ్యాటరీ, ఇది చాలా బాగా నచ్చింది. ఇకపై మా ఇంట్లో ఈ పదం వాడాలి. సరే, ఈ బ్రెయిన్ బ్యాటరీ డ్రైన్ అవ్వడం వల్ల చదువు మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి తెలిసిన క్వశ్చన్ అడిగినా నాకు తెలీదు అని బ్లాంక్ అయిపోతారు. ఉదాహరణకి మ్యాథ్స్ టేబుల్స్ బాగా వచ్చు, కానీ మనం అడిగేసరికి సైలెంట్. ఇది చాలా మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే విషయం. అవును, అప్పుడు మనకి టెన్షన్ మొదలవుతుంది, స్కూల్లో సరిగ్గా వినట్లేదేమో అని. కానీ దీని వెనక కూడా ఒక సైంటిఫిక్ కారణం ఉంది. ఈ వయసులో పిల్లలలో పర్ఫార్మెన్స్ కాన్షియన్స్ అనే కొత్త ఫీలింగ్ మొదలవుతుంది. పర్ఫార్మెన్స్ కాన్షియన్స్ అంటే తాము ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాం, మనం చెప్పేది కరెక్టా కాదా అని ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడతారు. తప్పు చెప్తే ఏమనుకుంటారో అనే ఒక చిన్న భయం, ఒత్తిడి స్టార్ట్ అవుతాయి. ఓ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అదే, మనం వాళ్ళనొక ప్రశ్న అడిగినప్పుడు ఆ ఒత్తిడి వల్ల వాళ్ళ మెదడు రిట్రీవల్ మోడ్ నుండి, అంటే సమాచారాన్ని వెతికే మోడ్ నుండి సర్వైవల్ మోడ్లోకి వెళ్తుందా? ఖచ్చితంగా తనను తాను కాపాడుకునే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతోంది. భయంతో మెదడు ఫ్రీజ్ అయిపోతోంది. దాన్నే బ్రెయిన్ ఫ్రీజ్ అంటాం. అప్పుడు సమాధానం తెలిసినా బయటకు రాదన్మాట. రాదు. వాళ్ళ మెదడులో ఎక్కడో ఉన్నా ఆ క్షణంలో రాదు. ఓ, అంటే ఇది వాళ్లకు తెలియక కాదు, ఆ టెన్షన్ వల్ల చెప్పలేకపోతున్నారన్మాట. అవును. ఇది తెలియక మనం ఇంకా ఒత్తిడి చేస్తే వాళ్లలో ఆ భయం ఇంకా పెరిగిపోతుంది. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. నిజమే. అంటే మనం వాళ్ల మీద ఒత్తిడి పెడుతున్నామనే వాళ్లకనిపిస్తుందా ఏంటి? ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక మంచి ఐడియా చెప్తే వద్దంటారు, కానీ 10 నిమిషాల తర్వాత అదే ఐడియాని వాళ్లదే అన్నట్టు చెప్తారు. ఇది అందరిళ్లల్లో ఉండేదే. సాయంత్రం పార్కుకి వెళ్దామా అంటే వద్దు, బోర్ అంటారు. కాసేపయ్యాక వాళ్లే వచ్చి నాకొక సూపర్ ఐడియా వచ్చింది, మనం పార్కుకు వెళ్దాం అంటారు. కావాలనే మనల్ని విసిగిస్తున్నారా అనిపిస్తుంది. ఇది విసిగించడం కాదు, ఇది ఏజెన్సీ లేదా కంట్రోల్ కోసం చేసే ప్రయత్నం. కంట్రోల్. అవును. ఈ వయసులో వాళ్లు తమ జీవితం మీద, తమ నిర్ణయాల మీద కంట్రోల్ కోరుకుంటారు. కేవలం మనం చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వడం వాళ్లకు నచ్చదు. ఎందుకు? అలా చేస్తే వాళ్ల లాజికల్ బ్రెయిన్కి సంతృప్తి ఉండదు. మరి పార్కుకి వెళ్దాం అని మీరు చెప్పినప్పుడు అది మీ ఐడియా, మీ ఆర్డర్. కానీ అదే ఐడియాని వాళ్లు సొంతంగా చెప్పినప్పుడు అది వాళ్ల నిర్ణయం, వాళ్ల కంట్రోల్. కరెక్ట్. ఆ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్లు బాధ్యత ఫీల్ అవుతారు. ఇది వాళ్లలో ఎదుగుతున్న స్వాతంత్ర్య భావనకు, స్వయం ప్రతిపత్తికి నిదర్శనం. పొగరు కాదు. అబ్బో, ఎంత కథ ఉందా దీని వెనుక! అంటే వాళ్లు మనల్ని కాపీ కొట్టట్లేదు, డ్రైవింగ్ సీట్లకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఒక రకంగా అంతే. ఈ కంట్రోలు, ఈ రూల్స్ అనేవి వాళ్లకే కాదు మనకి కూడా వర్తింపజేస్తారు. అదే చివరి పాయింట్, రూల్ పోలీసింగ్. నేనొకసారి జీబ్రా క్రాసింగ్ మీద 1 ఇంచు బండి ముందుకు పెట్టాను, అంతే. మా అబ్బాయి వెనక నుంచి డాడీ రూల్ బ్రేక్ చేశావు అని అరిచాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నా గట్టిగా. అందరూ నన్నే చూస్తున్నారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది చాలా ఇళ్లలో జరిగేదే. వాళ్లు మనల్ని ఇబ్బంది పెట్టాలని అలా చెయ్యరు. వాళ్లు నైతిక తర్కాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. నైతిక తర్కాన్నా? అవును. వాళ్ల దృష్టిలో రూల్ అంటే రూల్, అది అందరికీ ఒకటే. అప్పుడే ప్రపంచం కరెక్ట్గా ఊహించగలిగేలా నడుస్తుంది. ఓకే, మీరు రెడ్ లైట్ దగ్గర ఆగడం అనేది ఒక రూల్. ఆ రూల్ని మీరే బ్రేక్ చేస్తే వాళ్లకు ప్రపంచం మీదున్న నమ్మకం కొంచెం దెబ్బతింటుంది. స్థిరత్వం, కన్సిస్టెన్సీ, ఈ రెండూ వాళ్లకు చాలా ముఖ్యం. అవును. ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే వాళ్లు దాన్ని ఎత్తి చూపించడం ద్వారా సిస్టమ్ని మళ్లీ సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు చాడీలు చెప్పట్లేదు, ప్రపంచం యొక్క లాజికల్ ఆర్డర్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. అద్భుతం. ఈరోజు చర్చ మొత్తం విన్నాక నా కొడుకు మీద కోపం బదులు ఒక రకమైన గౌరవం కలుగుతోంది. మంచి మార్పు. అంటే మొత్తానికి మనం ఈరోజు తెలుసుకున్నదేంటంటే, మనం చెడ్డ ప్రవర్తన అనుకునే చాలా విషయాలు, ఎదురు చెప్పడం, వాదించడం, మొండికేయడం, అవన్నీ నిజాలికి వాళ్ల మెదడు ఎదుగుతోందనడానికి గుర్తులు. అవును. వాళ్లు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనడానికి గుర్తులన్నమాట. వాళ్ళిప్పుడు ఒక కొత్త లాజికల్ కళ్ళజోడు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఒక్క మార్పు మన ఆలోచనా విధానంలో వస్తే పిల్లలతో మన సంబంధం పూర్తిగా మారిపోతుంది. వాళ్లు మనతో వాదిస్తున్నప్పుడు మనం దాన్ని అధికార పోరాటంగా చూడకుండా ఒక వర్ధమాన లాయర్ తన వాదనా పటిమను ప్రాక్టీస్ చేస్తున్నాడని అనుకోవాలా? అనుకుంటే ఎలా ఉంటుంది? ఆ చిరాకు స్థానంలో ఒక ఆసక్తి, ఒక అవగాహన వస్తాయి.
ఇది ఇంట్లో ఘర్షణను తగ్గించి బంధాన్ని మరింత బలపరుస్తుంది. నిజమే. వాళ్ళ ఎందుకు అనే ప్రశ్నలకు మనం ఓపికగా సమాధానం చెప్తే వాళ్ళ తార్కిక నైపుణ్యాలను మనమే ప్రోత్సహించినట్టవుతుంది. నిజమే. వాళ్లను శత్రువులుగా కాకుండా మనతో పాటు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చిన్న పరిశోధకులుగా చూడాలి. బాగా చెప్పారు. ఈ చర్చను ముగించే